నేపాల్లో వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య దాదాపు 200కు చేరింది. ఇప్పటికీ 30 మంది ఆచూకీ దొరకలేదు. వరుసగా మూడో రోజు వేలాది మంది సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గత వారాంతంలో భారీ వర్షాల వల్ల తూర్పు మధ్య నేపాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వందల సంఖ్యలో ఇళ్లు, పదుల సంఖ్యలో వంతెనలు దెబ్బతిన్నాయి. భాగమతి నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. గత వారాంతంలో నేపాల్లో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల వరదలు సంభవించగా మరికొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాల వల్ల జరిగిన ప్రమాదాల్లో 192 మంది మరణించారని నేపాల్ హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. 194 మంది గాయపడ్డారని, 30 మంది ఆచూకీ ఇంకా దొరకలేదని పేర్కొంది. వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో సహాయక చర్యల కోసం అన్ని భద్రతా ఏజెన్సీలను మోహరించినట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ సైన్యం, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 4500 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఆదివారం సింఘా దర్బార్లో ప్రధానమంత్రి ప్రకాష్ మాన్ సింగ్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్ మరింత మెరుగుపరచాలని, బాధితులకు పునరావాసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వరద బాధితులను సహాయక శిబిరాలకు తరలించి ఆహారం, కావలసిన ఔషధాలను అందిస్తున్నారు. భారీ వర్షాల నేపాల్లో చాలా వరకు రోడ్లు దెబ్బతిన్నాయి. రాజధాని కాఠ్మండూకు వెళ్లే అన్ని మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. 1100 మెగావాట్ల ఉమ్మడి సామర్థ్యం కలిగిన 20 జల విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా కాఠ్మండూ సహా పలు నగరాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.